థామ్ షెల్లింగ్ తను రాసిన 'స్ట్రాటజీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్' పుస్తకంలో ఏం చెప్పారంటే, శత్రు దేశానికి సంబంధించిన ఆస్తులు గాని, ప్రజల్ని గాని మీ దగ్గర పెట్టుకుంటే శత్రు దేశం యొక్క దాడిని సగం వరకు నియంత్రించవచ్చని చెప్పారు. హమాస్ ఇప్పటి వరకు అలాగే బ్రతికింది. ఇజ్రాయెల్‌కి సంబంధించిన కొంతమంది సిటిజన్స్‌ని కిడ్నాప్ చేసి వాళ్ళ బందీలుగా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళందరినీ విడుదల చేశారు. డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రతిపాదన, శాంతి ప్రతిపాదనని కొంతవరకు నమ్మి. అయితే నేను ముందుగానే చెప్పాను. ఇజ్రాయెల్‌ని నమ్మడం అనేది చాలా చాలా కష్టం అనేది. ఇజ్రాయెల్ అనుకున్నట్టుగానే హమాస్ పైకి దాడి చేయడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ తప్పు కాదు. ఇజ్రాయెల్ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్, ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ గాని, అటు అదర్ మినిస్టర్స్ గాని చాలా తీవ్రంగా గాజాని పూర్తిగా ఆధీనంలో తెచ్చుకోవాలని, హమాస్‌ని తుది వరకు కూడా కడతేర్చాలని చూస్తున్నారు. ఈ క్రమంలో వైస్ ప్రెసిడెంట్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జెడీ వ్యాన్స్ అక్కడికి వెళ్ళడం అనేది కొంత ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్‌గా చూడవచ్చు.